ఈసారి ఎవరైనా మీ ఇంటికి గెస్ట్‌లు వచ్చినప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్‌లో స్పైసీగా మటన్ కర్రీ వండి పెట్టండి. అచ్చు రెస్టారెంట్‌లో చేసిన కర్రీలా ఉంది. ఎలా చేసావని డెఫినిట్‌గా అడుగుతారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సహార్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రెషర్ కుక్కర్‌లో రెస్టారెంట్ స్టైల్‌లో మటన్ కర్రీ. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని స్క్రీన్ మీద కనబడుతున్న మసాలా దినుసులన్నీ వేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్‌లో ఫ్రై అయిపోతాయి అనంగా ఒక 2 స్పూన్స్ గసగసాలు వేసుకోండి. గసగసాలు ముందే వేస్తే మాడిపోతాయి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని నిలువుగా తరుక్కుని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేయించుకోండి. మనం ముందుగా వేయించిన మసాలా దినుసుల్లోకి తీసుకుని ఈ ఆనియన్స్‌ని కూడా వేసుకుని చల్లార్చుకోండి. కొద్దిగా కొత్తిమీర, 3 స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీలో పేస్ట్ వేసుకుని ఇప్పుడు అదే ఆయిల్‌లో స్క్రీన్ మీద కనబడుతున్న మసాలా దినుసులు వేసుకోండి. అలాగే ఆనియన్స్ వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. 2 పెద్ద సైజు టమోటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కేజీ మటన్ని నీట్‌గా వాష్ చేసుకుని వేసుకోండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడికిన తర్వాత మటన్ నుంచి వాటర్ బయటకొస్తాయి. ఇప్పుడు పసుపు, మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోండి. మరొక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకుని మీ టేస్ట్‌కి సరిపడా కారం వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్‌ని వేసుకుని మరొక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 1 ½ కప్స్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. నేను తీసుకున్నది లేత మటన్ అండి. అందుకే 2 విజిల్స్ రానిచ్చాను. మీరు ఇంకొంచెం ముదిరి మటన్ గాని తీసుకుంటే ఒక 5 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్‌లో మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా సహార్ రెసిపీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.